మిల్లర్ల నుంచి సీఎంఆర్ రికవరీ చేయడం అధికారులకు తలనొప్పిగా మారింది. ఒక్క నిర్మల్ జిల్లాలోనే 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు అధికారులు. మిల్లర్లను గుర్తించి నోటీసులు ఇచ్చినా ఫలితం కనబడటం లేదు. చివరికి రికవరీ యాక్ట్ ప్రయోగిస్తామని చెప్పినా లైట్ తీసుకుంటున్నారు మిల్లర్లు. నిర్మల్ జిల్లాలో రైసు మిల్లర్ల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జిల్లాలో 8 ఏళ్లలో 97 రైసు మిల్లుల్లో సీఎంఆర్ ధాన్యంతో అక్రమ దందా జరిగినట్లు గుర్తించారు అధికారులు. మిల్లర్లు దాదాపు 438 కోట్ల విలువైన సీఎంఆర్ చెల్లించలేదని నిర్ధారించారు. సీఎంఆర్ ఎగ్గొట్టిన రైసు మిల్లర్లను గుర్తించి బియ్యం రికవరీ కోసం చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. నిర్మల్ జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేస్తారు రైతులు. వారి నుంచి ధాన్యం కొన్న సర్కార్ మరాడించటం కోసం ధాన్యాన్ని మిల్లులకు కేటాయిస్తోంది. మిల్లింగ్ చేశాక మళ్లీ సర్కార్కు బియ్యం చెల్లించాల్సి ఉంటుంది. కానీ సర్కార్ నుంచి ధాన్యం తీసుకున్న మిల్లర్లు తిరిగి సర్కార్కు ఇవ్వటం లేదు. ఇలా 2017 నుంచి 2023 వరకు ధాన్యం అక్రమ దందాకు పాల్పడినట్లు అధికారుల విచారణలో తేలింది. దాదాపు 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లు ఎగ్గొట్టినట్టు నిర్ధారణ అయింది. కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని సర్కార్కు తిరిగి ఇవ్వటం లేదు మిల్లర్లు. పోనీ ఆ ధాన్యం మొత్తం మిల్లుల్లో ఉందా అంటే అది లేదు. ఒక్క ధాన్యం బస్తా కూడా మిల్లర్ల దగ్గర లేదు. ధాన్యం మొత్తం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఏపీకి తరలించినట్లు అనుమానిస్తున్నారు అధికారులు. ఒక్కో మిల్లర్ 5 నుంచి 15 కోట్ల విలువ చేసే బియ్యాన్ని అక్రమ రవాణా చేసినట్లు భావిస్తున్నారు.